నెగిటివ్ స్ట్రాటజీలు ఎప్పుడు వర్కౌట్ అవ్వమ్మా. కొంతవరకు నిన్ను తిట్టుకుంటూ చూస్తారు, కానీ మీకు కానీ ఒక ట్రిక్ ఒకటి ఉంది. ఓకే. నెగిటివ్ పూర్తిగా నిన్ను మింగేసే లోపు నువ్వు టక్కుమని మారిపోయావు, ఒక వారం అంతా కూడా ఏదో చేసేసి ఇది చేసేస్తే అదంతా మర్చిపోతారు జనాలు. మర్చిపోయి అబ్బా అవునరా పాపం రా అని చెప్పి అనుకుని ఇది చేసేస్తారు. మేము మాధురి గారి విషయంలో అలానే ఫీల్ అయ్యాం లాస్ట్ వీక్. అంతకు ముందు వీక్ అంతా ఆవిడ అరిచింది కదా, తర్వాత వీళ్ళందరినీ మీరు నా పిల్లలు అది దాన్ని ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసరికి అబ్బా మాధురి గారు వారంలోనే ఎంత మారిపోయారు అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఆవిడలో ఒక చంద్రముఖి వచ్చేసారు. సో అదే అంటే ఆడ్ వీక్ లో ఈవెన్ వీక్ లో అనమాట. ఈవెన్ వీక్ లో ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, ఆడ్ వీక్ లో వస్తారు. బట్ ఇదొక స్ట్రాటజీ. నెగిటివ్ గా బాగా తిట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయి బిగ్ బాస్ రెగ్యులర్ గా వీళ్ళని ఫోకస్ చేసినప్పుడు తర్వాత నాగార్జున 4 తిడతారు, లేకపోతే కంటెస్టెంట్స్ 4 తిడతారు, అప్పుడు నడిస్తే మళ్ళీ అది కూడా ఫోకస్ అవుతుంది. హరే పాపం అనవసరంగా ఏడుస్తున్నాడు అని చెప్పి మనకు సానుభూతి వచ్చేస్తుంది. అప్పటిదాకా తిట్టినవన్నీ మర్చిపోతాం. తిట్టలేరు మరీ అంత దారుణంగా ఏడిపించాలా, పాపం అనేది అదే మొత్తం టాక్ ఆఫ్ ద వీక్ అవుతుంది. మా దాంట్లో మణికంఠ వచ్చినప్పుడు అందరు తిట్టుకున్నారు, నేను వీడు చాలా నెగిటివ్ అది ఇది అని చెప్పి తిట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు 2-3 సార్లు తీసి ఎయిడ్ చేసి అన్నప్పుడు అయ్యో పాపం పసిపిల్లడు వాడిని ఎందుకు ఎయిడ్ చేస్తారు అని చెప్పి టర్న్ అయిపోయింది. సో ఇది కూడా పనికి వస్తుంది, కానీ ఎక్కడో ఒకటి నువ్వు మంచిగా మారాలి. అది నటనైనా కావచ్చు, లేకపోతే నిజంగానే మార్పు రావచ్చు. చూసే ఆ ఆడియన్స్ నుంచి ఒక సింపతి కానీ ఒక అటెన్షన్ కానీ అంటే ఏదైనా కానీ గ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ కామన్ ఆడియన్స్ జనరల్ గా ఏ టాలెంట్ లేని వాళ్ళు చేసేది ఇది. ఇప్పుడు ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హీ కెన్ గ్రాప్ అటెన్షన్ త్రూ హిస్ స్కిట్స్, లేకపోతే తను చేసే కామెడీయో జోకులో. దీనివల్ల అతను ఇటువంటి వాళ్ళు వెరీ వెరీ టాలెంటెడ్ అని నాకు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే అతను ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ ని బట్టి అతను ఒక రన్నింగ్ కామెంటరీ ఇచ్చేస్తున్నాడు అప్పటికప్పుడు విత్ కామెడీ. అలాంటివి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గొడవలు పెట్టుకోవాలి, లేకపోతే బాండ్లు పెట్టుకోవాలి. ఇదే రెగ్యులర్ స్ట్రాటజీ అయిపోతుంది. సో ఇది కాకుండా 3వ కేటగిరీ ఇది ఎంటర్టైన్ చేయగలిగిన వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి లైక్ అంటే ఇప్పుడు కామన్ పోల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ మన దివ్య ఇలాంటి వాళ్ళు. సో కొంతమంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్, దివ్య గేమ్? మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకా మనీష్, ఇంకెవరు ఇలా వెళ్ళిపోయిన కామనర్స్ లో ప్రియా, దివ్య ఉందా? దివ్య ఉంది ఉన్నారు. సో వీళ్ళ విషయంలో నాకు మాస్క్ మ్యాన్ విషయంలో పర్లేదు, కుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ అని అనిపించింది. కాకపోతే అదే సీరియస్, అదే ఇది ప్రతిదానికి గట్టిగా అంటే ఆయన విషయంలో న్యాయం ఉంటేనే ఆయన గట్టిగా పోరాడాడు ఆ విషయం. కానీ ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు ఆయన దగ్గర నుంచి, ఇది తప్ప. అదొకటి నాకు. తర్వాత ఏకంగా నాగార్జున గారితో కూడా ఆయన గట్టిగా వాదానికి దిగాడు. దట్స్ గుడ్. మన నిజం ఉంటే అలాగే అనాలి. నిజం ఉన్నప్పుడు అక్కడ ఎదుటి మనిషి ఎవరైనా కానీ ఎదిరించడానికి ఒక కారణం ఉంటుంది కదా. కానీ ఆయనకు ఒక్కరికి నేను కొంత ఛాన్స్ ఇస్తాను, మిగతా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ ఆర్ వాట్ ఎవర్ డింట్ వర్క్. సో కళ్యాణ్ అండ్ దివ్య చివరి వరకు ఉంటారు అనిపిస్తుందా వీళ్ళ గేమ్ చూస్తుంటే మీకు? కళ్యాణ్ ఉండొచ్చు. కళ్యాణ్ ఉండొచ్చా? ఓకే. దివ్య సంగతి అయితే అంట, బికాస్ తిను కూడా రూల్స్ ఎక్కువ తీసి రూల్స్ రంగారావులా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ, అందుకే అడుగుతున్నాను. చెప్పలేము, అదే అంటున్నా. ప్రస్తుతానికి అయితే కళ్యాణ్కి బాగానే ఉంది. యా, కళ్యాణ్ గారు బయట తన ఓటింగ్స్ కానివ్వండి, బయట ఓట్స్ కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా కళ్యాణ్ అనేసరికి అండ్ ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా చూస్తే ఆ ఇచ్చిన టాస్క్లు అంతా కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ ఫైర్ అవుతున్నాడు. అంటే తన వైపు తప్పు లేకపోతే తను ఎంత దూరమైనా వెళ్తాను అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ లో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ కంపేర్ టు బిఫోర్ సీజన్స్ ఈ సంవత్సరం బిగ్ బాస్ అనేది కొంచెం కష్టంగానే ఉంది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు టాస్క్ లో గెలిచినా ఓడిపోయినా, నువ్వు కెప్టెన్ అయినా కాకపోయినా నువ్వు విన్నర్ అవ్వచ్చు. ఓకే, దానికి జనాల మనసుకి ఇది లేదు. నువ్వు మహా అయితే ఇవన్నీ గెలిచి ఏం చేయగలవు? నామినేషన్స్ లో రాకుండా తప్పించుకోగలవు, జస్ట్ లైక్ ఇమాన్యుయల్. కానీ నామినేషన్లోకి రా ప్రతిసారి, జనాలతో శబాష్ అనిపించుకో. ఇప్పుడు నీ సైడ్ కనుక జనాలు ఉన్నారు అంటే నువ్వు 100 సార్లు నామినేషన్లోకి వచ్చినా నేను గెలిపిస్తారు.
సో నీ సైడ్ జనాలు ఉండాలంటే ఒకటి నీ మీద సింపతి ఉండాలి, లేకపోతే నువ్వు ఒక ఎంటర్టైనర్ అయిన వాళ్ళని ఏదైనా అలరించి ఉండాలి. ఇవి తప్ప నువ్వు ఏ టాస్క్లైనా ఆడు, ఓడిపో, ఏం పర్లేదు, కానీ ఎంటర్టైన్ చేయి. ఆ ఓడిపోయే దాంట్లో కూడా నువ్వు ఎంటర్టైన్ చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ కి ఫైనల్ గా ఏదైనా జరగని కానీ నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మీరు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి, అంతే. బట్ నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి. అంతే. నైస్ శేఖర్ భాష గారు. లైక్ అంటే బిగ్ బాస్ గురించి రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు, కానీ ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మాత్రమే పిలిచి మేము అడగడానికి రీజన్ ఏంటంటే మీరు ఏది కూడా భయపడకుండా ఏది ఉంటే అది క్లియర్ గా మాకు చెప్పేస్తూ ఉంటారు, ఒక క్లీన్ షీట్ ఇస్తూ ఉంటారు ఆ టాపిక్ గురించి. అందుకే ఈ రోజు మేము మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.